25% ఉందంటే మాత్రము అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేది నెక్స్ట్ స్టెప్ అనేది ప్లాన్ చేయాలి. లేదంటే మీకు ఆ ఇంజెక్షనే అంటే ఇప్పుడు ఇంజెక్షన్ దేనికంటే మనం ఇప్పుడు ఇట్లా ఇది నడుము ఇట్లా నరాలు బయటకు వస్తాయి. సో ఇప్పుడు నార్మలీ బొక్క డిస్క్, ఇది డిస్క్. మామూలుగా ఈ డిస్క్ అన్నది ఈ నరాన్ని ఒత్తొద్దు. మీకేమైతుందంటే ఇగో ఈ 2 జాగాలలో ఇక్కడ ఇక్కడ ఈ నరం ఒత్తుకపోతుంది. ఈ ఒత్తిడి వల్ల మీకు ఆ నొప్పి అవి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ నరం ఇక్కడ వస్తే ఈ నరం అనేది కాలుకి వస్తుంది. సో ఆ కాళ్ళ పిక్కల దగ్గర అది ఇబ్బందిగా వస్తున్నాం. సో ఇప్పుడు మనం దీనికి ఏంటి గోళీలు పెట్టి దాన్ని గోళీలతో కానీ ఫిజియోథెరపీ చేసేదంటే ఈ కండలు గట్టిగా ఇచ్చేసి ఈ నరం ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఏమైనా తక్కువ ఉందని మనం చూసినాం ఉపాయం. కానీ ఇప్పుడు 20-30% అటు తక్కువ ఉన్నది. ఓకే. మీరు ఇంకా కొంచెం పెంచి ఇంకో 10-20% తక్కువ అవుతుంది. ఇంకా అయినా కూడా 50% ఉంటది కదా. సో దీనికి రెండు దారి. ఫస్ట్ దారి ఏంటి అంటే ఇక్కడ మనము దాన్ని సూది ఇస్తే ఈ నరం కొద్దిగా ముందు పడుతుంది. అది నొప్పి అది తగ్గుతుంది దాంట్లో నుంచి. అది ఒక దారి. లేదు ఇంకో నెక్స్ట్ దాని తర్వాత కూడా ఇంకా తగ్గుతుంది అంటే నెక్స్ట్ దారి నువ్వు ఇట్లా డిస్క్ ఏదైతే బయటకు వచ్చింది ఇక్కడ ఏదైనా కనపడుతుంది కదా, ఈ డిస్క్ ని మనం చిన్న ఆపరేషన్ చేసి ఈ డిస్క్ అన్నది ఒత్తే నరాన్ని ఏదైతే వస్తుందో ఆ డిస్క్ ని పక్కన జరుగుతుంది. అది 3వ మెట్టు. అట్లా ఇప్పుడు మనం సార్ సూది తీసుకొని ప్రయత్నం చేయడానికి 2-3 నెలలు ప్రయత్నం చేసినాక సూది తీసుకునే స్టెప్ అన్నది కరెక్ట్.